మిలాడ్ సుమారు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నవారు ఏ రకంగా తలకాయ వంచుకొని అవతల పక్క బోన్లో ఉన్నారో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 9.5 సంవత్సరాల్లో సుమారు 13-14 శాఖలు ఆ కల్వకుంట్ల కుటుంబం వారి మేనల్లుడు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అది ఆర్థిక శాఖ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ కానివ్వండి, వైద్య శాఖ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, ఇలా 13-14 శాఖలు వారి చేతిలో ఉన్నాయి. ఈ శాఖల్లో ఉన్న వీరు వెనక ఉన్న సైన్యం, కౌరవ సైన్యం ఏదైతే ఉందో, ఒక్క అసెంబ్లీ పరిధిలోనో వారి పరిధిలోనో ఉన్న విషయాలే కాకుండా అనేక విషయాలలో తలదూర్చి ఒక కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ సానుభూతి పరులనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా పింక్ షర్టు తొడుక్కున్న వ్యక్తులు కాకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతాం, పీడీ యాక్ట్లు పెడతాం. చట్టం మా చేతిలో ఉంది కాబట్టి ఎన్ని విధంగా మిమ్మల్ని వేధించవచ్చో అన్ని విధంగా వేధించటం వలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది కుటుంబాలు, చాలామంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తున్నాం మైలాడ్. దీంట్లో భాగంగా ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో సాయి అనే ఒక వ్యక్తి అన్యాయంగా అతని మీద పెట్టిన కేసులు వేధింపులు కారణంగానే అతను సూసైడ్ 1.5 ఇయర్ క్రితం చేసుకున్నది. అతని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు, వందలాది మందిగా చనిపోవటానికి కారణం ఆ బోన్లో ఉన్న 4, వారి వెనక ఉన్న వారి తొత్తులు. అంతేకాదు మిలాడ్, రెండో విషయం, 2023లో ఈనాడు సెక్రటేరియట్ ఏర్పాటు చేసి దాంట్లోకి వారు ప్రవేశించడం జరిగింది. అంటే ఈ 2023 అంటే గడిచిన ఒక 5-6 నెలల క్రితం ముందు వరకు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్న వారు అసెంబ్లీకి సెక్రటేరియట్కి వెళ్ళి పరిపాలన చేయవలసిన వారు సెక్రటేరియట్కి మీరు వెళ్ళినట్లయితే మీకు ప్రాణగండం ఉంది, పదవి గండం ఉంది అని వారు ఏదో వారి సిద్ధాంతి చెప్పాడు అని ఒకే ఆలోచనతో ఆ పురాతనంగా తరతరాలుగా వస్తున్న సెక్రటేరియట్ని కూలగొట్టి ముందు 500 కోట్లకి టెండర్ పిలిచి దాన్ని సుమారు 1300 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేట్ చేసి దాంట్లో ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన గనుడు ఆ 4 మిలాడ్. అంతేకాదు, ఏదైతే సుమారు 10 మంది ఐఏఎస్ సీనియర్లు ఉన్నారు, ఈ 10 మంది ఐఏఎస్ సీనియర్లు వాళ్ళు క్యాపబుల్ ఉన్న పర్సన్స్, వాళ్ళు 4 మాట వినటం లేదని ఆ 10 మందిని పక్కన పెట్టి కేవలం సోమేష్ కుమార్ అని ఒక సిఎస్గా వారు ఎక్కడో లాస్ట్లో ఉన్న అతను తీసుకొచ్చి అతనికి చీఫ్ సెక్రటరీ పొజిషన్ ఇచ్చి ఈనాడు హైదరాబాదులో పరిధిలో ఉన్న ల్యాండ్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్న ల్యాండ్స్ని కేవలం వారి నోటి మాటల ద్వారా ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ తొత్తులకి లక్షలాది ఎకరాలు ఇస్తారో అటువంటి సోమేష్ కుమార్ని వారి తొత్తుల్ని పెట్టుకొని, అతను తెలంగాణ కేడర్ కూడా కాదు, ఆంధ్ర కేడరు, అటువంటి వ్యక్తిని సీనియర్ క్యాపబుల్ ఉన్న ఐఏఎస్ వాళ్ళని పక్కన పెట్టి వారిని తీసుకున్నారు. రెండో అభియోగం వీరి మీద మిలాడ్. ఇక మూడో అభియోగం వస్తే, ఏదైతే
రిటైర్డ్ అయిన ఆఫీసర్సు, అది 2015 ఏప్రిల్లో కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. మిలాడ్ ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో ఏమిచ్చిందంటే రిటైర్డ్ అయిన వాళ్ళని ఓఎస్డీగా ఇతరత్ర పొజిషన్లో పెట్టుకోవద్దు అని. ఈనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మెయిన్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తుతారో, ఎవరైతే వాళ్ళ మాట వింటారో, ఎవరైతే పోలీసు వ్యవస్థలో అన్యాయంగా అక్రమంగా సామాన్య ప్రజల మీద కేసులు పెడతారో, అటువంటి ప్రత్యేకంగా వారి సామాజిక వర్గం ఉన్న వాళ్ళని ఇంటెలిజెన్సీలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఈనాటికి కీ పొజిషన్లో పెట్టుకున్న పెద్ద మనుషులు ఆ నలుగురు మిలాడ్. అంతేకాదు, ఏదైతే మనం అసెంబ్లీ అంటే ప్రతిపక్ష వాళ్ళు, స్వపక్షం వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఒక వేదిక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద చర్చించే అవకాశం ఉంటుంది. 2019 నుంచి అంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా తక్కువగా అసెంబ్లీ నడిపిన రోజులు కేవలం 70 రోజులే. మిలాడ్ అంటే వారి బండారం ఎక్కడ బయట పెడతారోనో, వారి చరిత్ర ఎక్కడ తీస్తారనో, మా బట్టి విక్రమార్క గారు వారి పొరువు ఎక్కడ పోతుందనో ఈనాడు కేవలం 70 రోజులే. అంటే గడిచిన 4 సంవత్సరాల 9 నెలలలో అసెంబ్లీ జరిపింది ఎన్ని రోజులయ్యా అంటే కేవలం 70 రోజులు. అంటే ఇది దక్షిణ భారతదేశంలో లోయెస్ట్గా అసెంబ్లీ జరిపిన రోజులుగా మీరు గమనించాలి. అదే మా కేరళ ఉంది, 193 రోజులు జరుపుతున్నారు. కర్ణాటక ఉంది, 170 రోజులు జరుపుతున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, బోనులో అవతల పక్కనున్న నలుగురు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మిలాడ్ అంతేకాదు, ఏదైతే సమాచార చట్టం ఉంది, దీనికి ఒక కమిషనర్ ఉండాలి. దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు వరకు సమాచార చట్టానికి కమిషనరే లేదు. అంటే వాళ్ళ చేతిలో కమిషనర్ ఎవరినైనా వేస్తే అది ఎక్కడికి బయటకు వస్తుందో వాళ్ళ గుట్టు రట్టు అని దాన్ని అంతే ఆపారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ మీద సమాచార చట్టం కింద, ఆర్టీఐ యాక్ట్ కింద అడిగారు టెండర్, దాని గురించి ఈ రోజు కూడా ఆ సమాచారం ఇవ్వలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే పాయింట్, యువర్ ఆనర్. ఏదైతే ప్రజలు నమ్మించి కేవలం వారి ఆస్తుల కోసం, వారి స్వార్థం కోసం, వారి పదవుల కోసం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారో, ఎంత పెద్ద శిక్షకైనా వాళ్ళు అర్హులు అని ఈనాడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. పదవి ఎలా తీసేయటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కానీ పదవి ఒక్కటి తీసేయటమే కాదు, వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష పెడతారా, ఇంకా అంతకంటే పెద్దది ఉరిశిక్ష విధిస్తారా, మీరు కోర్టు ద్వారా వారికి తగు శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాను. మిలాడ్ శ్రీనివాసరెడ్డి గారు, ఒక హోమ్ మినిస్టరు మైనారిటీ నుంచి ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టరు విమెన్ నుంచి ఉన్నారు. నేను గమనించినంత వరకు వాళ్ళు ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నట్లు, వాళ్ళంతటా వాళ్ళు పనిచేసినట్టు కనపడలేదు. వాళ్ళు చెయ్యకనా, లేదా ఈ ప్రభుత్వము పైన ఉన్న ముఖ్యమంత్రి కానీ నిర్ణయం తీసుకునే వాళ్ళు కానీ చెయ్యనీయకనా? యువర్ ఆనర్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ బోనులో ఉన్న నలుగురు, చూడండి తల వంచుకొని ఎలా చూస్తున్నారో, ఆ నలుగురు ఈనాడు క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రిని కూడా వారి శాఖలని వారు చేయనిచ్చే పరిస్థితి ఉన్నది అని నేను అనుకోను. కానీ సామాన్య కార్యకర్తకో, ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో వారు అపాయింట్మెంట్ ఇవ్వటం తీసి పక్కన పెట్టండి.
కనీసం వారి సహచరులైన మంత్రులకు కూడా టైం దొరకని పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది. ఇది నిజమా కాదా అనేది ఒక్కరైనా కూడా వారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వారికి తెలుసు రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. తప్పకుండా మీరు ఇచ్చే జడ్జిమెంట్తో వారి పదవులు పోవటమే కాకుండా రాబోయే ప్రభుత్వంలో మీ జడ్జిమెంట్తో ఊసలు లెక్క పెట్టడం కూడా పక్కా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. నేను అనుకునేది కాదు. మిలాడ్. థ్యాంక్ యూ సార్.